హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రావణి కార్నర్ కిచెన్. ఈరోజు అయితే ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ కేక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మైదా పిండి పంచదార వాడకుండా గోధుమ పిండి బెల్లంతో హెల్దీగా స్పాంజీగా డ్రై ఫ్రూట్ కేక్ చేశాను. చాలా బాగా వచ్చింది. అది కూడా ఎగ్ వాడకుండా స్పాంజీగా ఎగ్లెస్ కేక్ అనమాట. ఎలా తయారు చేయాలో వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పెరుగు వేసుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకొని సేమ్ మళ్ళీ అదే కప్పుతో బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం తురిమేసి వేసుకోవాలి. మనం గోధుమ పిండి ఏ కప్తో తీసుకుంటామో సేమ్ అదే కప్పుతో ఇవన్నీ వేసుకోవాలి. 1 లేదా 2 యాలకులు వేసుకోవాలి. యాలకులు వేసిన తర్వాత 3/4 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ ప్లేస్లో మీ దగ్గర నెయ్యి కానీ బటర్ కానీ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఆయిల్ కూడా వేసుకొని మిక్సీ మూత పెట్టుకొని మిక్సీలో మెత్తగా క్రీమీగా వచ్చేంత వరకు బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా క్రీమీగా మెత్తగా అయిపోతే సరిపోతుంది. ఇలా క్రీమీగా వచ్చిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకొని ముందుగా 1 కప్పు గోధుమ పిండి, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకొని పిండి జల్లీలో జల్లించుకొని పిండిలో గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న పిండిలోని మన మిక్సీలో గ్రైండ్ చేసుకున్న బెల్లం, ఆయిల్ ఇవన్నీ ఇలా పిండిలో వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఒక స్పూన్ పెట్టి, మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో అయినా కలుపుకోవచ్చు. ఉండలు లేకుండా ఒకే డైరెక్షన్లో ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే మనకి ఉండలు కట్టేస్తుంది. ఇలా కొంచెం బాగా కలుపుతూ ఉండాలి. మనం కలిపేటప్పుడు ఒకే డైరెక్షన్లో ఇలా కలుపుతూ ఉండాలి, మళ్ళీ రివర్స్లో కలపకూడదు. ఇలా క్రీమీగా వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా అయిపోవాలి పిండి మొత్తం. చూసారు కదా, పిండి అయితే సాఫ్ట్గా అయిపోయింది. కొంచెం థిక్గా ఉంది కదా. ఇప్పుడు మనం ముందుగా కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మళ్ళీ ఒకసారి క్రీమీగా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు ఒకే డైరెక్షన్లోనే కలుపుకోవాలి. పాలు అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి, ఒకసారి వేయకండి. చూసారు కదా, ఇలా క్రీమీగా సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా ఒకే డైరెక్షన్లో మనం ఇలా పిండి కలుపుకుంటే కేక్ అనేది చాలా బాగా వస్తుంది సాఫ్ట్గాన. మనం పిండి కలిపే విధానంలో కూడా కేక్ అనేది బాగా వస్తుంది. ఇలా బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకొని ఏదైనా ఒక బాక్స్ కానీ, లేదంటే మీకు కేక్ చేసుకునే గిన్నె ఉంటే కేక్ గిన్నె అయినా తీసుకోండి. ఇలా తీసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా బాక్స్కి అప్లై చేసుకోవాలి. ఇలా బాక్స్ మొత్తం అప్లై చేసుకొని ఇప్పుడు కొంచెం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ పొడి పిండి తీసుకొని ఇలా బాక్స్లో వేసుకోవాలి. బాక్స్ మొత్తం పిండిలా అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీకు ఇలా పిండి వేసుకోకుండా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర బటర్ పేపర్ లేదని ఇలా పొడి పిండి మైదా పిండి తీసుకొని నెయ్యి అప్లై చేసి ఇలా బాక్స్ మొత్తం పిండి అప్లై చేసుకున్నాను. ఇలా అప్లై చేసిన తర్వాత పిండి అనేది కొంచెం సపరేట్ అయ్యింది చూసారా. ఈ పిండిని వేరే దాంట్లోకి సపరేట్ చేసుకోవాలి. మరి ఆ పిండి బాక్స్లో ఉంచకూడదు. ఈ పిండిని ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపిన కేక్ బ్యాటర్ని ఈ బాక్స్లోని వేసుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ వేసేటప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని బాక్స్లో వేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాక్స్లో వేసుకొని ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇలా ఒక 2-3 సార్లు ట్యాప్ చేసుకుంటే మధ్యలో ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే ఫిల్ అయిపోతాయి అన్నమాట. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన బాదం పప్పు, జీడిపప్పు పైన కొంచెం గార్నిష్ చేసుకోవాలి. ఇంకా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు, ఆప్షనల్. ఇక్కడ నేను బాదం పప్పు, జీడిపప్పు పైన కొంచెం గార్నిష్ చేసుకున్నాను.
ఇక్కడ ఇవి మీరు జీడిపప్పు బాదం పప్పు కూడా మనం కేక్ బ్యాటర్ కలిపేటప్పుడు కేక్ బ్యాటర్లో అయినా కూడా వేసుకోవచ్చు, లేదంటే పైన గార్నిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలా కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి. ఈ కుక్కర్ గిన్నె నేను కేక్ బ్యాటర్ తయారు చేసినప్పుడు పెట్టుకున్నాను, అంటే ఒక 10 నిమిషాల ముందు కుక్కర్ గిన్నె బాగా హీట్ చేసుకోవాలి. ఇలా కుక్కర్ గిన్నె హీట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ కానీ లేదంటే స్టాండ్ కానీ ఉంటే స్టాండ్ అయినా అడుగుని పెట్టుకొని మనం తయారు చేసిన కేక్ బ్యాటర్ ఉంది కదా బాక్స్లో, ఆ బాక్స్ని ప్లేట్ మీద పెట్టుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 30 to 35 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఇక్కడ కుక్కర్ మూత పెట్టినప్పుడు కుక్కర్కి పైన ఉన్న విజిల్ తీసేసి కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇలా 30 to 35 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే కేక్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, నాకైతే కరెక్ట్గా 30 to 35 మినిట్స్ టైం పట్టింది. కేక్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాక్ పెట్టి చూస్తే చాక్ కూడా ఏమి అంటుకోకుండా చాక్ బాగా వచ్చింది. ఇలా చాక్ వస్తే కేక్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కేక్ అనేది పూర్తిగా చల్లారనివ్వాలండి. మనకి కేక్ పూర్తిగా చల్లారనిస్తే కేక్ అనేది బాగా వస్తుంది. వేడి మీద తీసేస్తే మళ్ళీ విరిగిపోయినట్టు వచ్చేస్తుంది. ఇక్కడ మనం కేక్ బ్యాటర్ తీసుకున్న క్వాంటిటీని బట్టి కేక్ అనేది ఉడకడానికి టైం పడుతుంది. ఇంకా నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 30 to 35 మినిట్స్ పట్టింది. ఇంకా మీరు ఎక్కువ తీసుకున్న ఒక 40 to 50 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇంకా మనం తక్కువ తీసుకున్నా ఎక్కువ తీసుకున్నా 30 మినిట్స్ పైనే, కానీ తక్కువలో అయితే కేక్ రెడీ అవ్వదండి. మినిమం ఒక 35 మినిట్స్ 30 మినిట్స్ పైనే కేక్ అయితే రెడీ అవుతుంది. మన స్టవ్ని కూడా మీడియం ఫ్లేమో లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉండే కుక్కర్ గిన్నె కానీ లేదంటే ఒక కడాయి అయినా పెట్టుకోవాలి. చూసారు కదా, కేక్ కొంచెం పూర్తిగా చల్లారిన తర్వాత చాక్ పెట్టి ఇలా బాక్స్ అంచుల చుట్టూ తీసుకొని కేక్ని ఇలా రివర్స్ చేసుకుంటే కేక్ అయితే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీగా స్పాంజీగా కేక్ అయితే రెడీ అయిపోయింది. కేక్ కూడా మాడిపోకుండా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసినా సరే కేక్ అయితే చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎవరైనా ఈజీగా చేసేస్తారు. మనకి కేకులు చేయాలంటే చాలా పెద్ద పని ఉంటుంది. ఇంకా ఓవెన్ ఉండాలి, బేటర్ ఉండాలి, ఇంకా కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఉండాలి అనుకుంటాము. కానీ అవి ఏమీ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా హెల్తీగా కేక్ అయితే తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా కూడా రెడీ అయిపోతుంది. చూసారు కదా, కేక్ అయితే ఎంత స్పాంజీగా ఉందో. ఇంకా పూర్తిగా చల్లారనివ్వాలండి, ఇంకా కొంచెం వేడిగానే ఉంది. ఇక్కడ మా బాబు కంగారు పడిపోతున్నాడు అనేసి నేను ఇంకా కేక్ తీసి కట్ చేసాను. ఇక్కడ నేను వీడియో తీస్తుంటే మధ్యలో చేయి పెట్టేస్తున్నాడు. అమ్మ నాకు కేక్ కావాలి అలా అనేసి గోల్ చేసేస్తున్నాడు. ఇంకా అలా అనేసి కేక్ అయితే కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేశాను. కేక్ అయితే పూర్తిగా చల్లారనివ్వాలండి. మనకి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారనిస్తే కేక్ అనేది ఇంకా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా కేక్ అయితే తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే. ఇంకా మైదా పిండి పంచదార అవి కూడా హెల్త్కి మంచిది కాదు కదా. గోధుమ పిండి బెల్లంతో చేసుకుంటే హెల్త్కి కూడా మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా హెల్తీగా సింపుల్గా చేసి పెట్టండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.